నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. ఊహించని పరిణామం, ఒక బిగ్గెస్ట్ పరిణామం, బిగ్గెస్ట్ డెవలప్మెంట్ కి సంబంధించి బీజేపీకి రాజీనామా చేశారు రాజా సింగ్. తన మద్దతుదారులను బెదిరించారన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చారు ఆయన. రాజా సింగ్ తన లెటర్ స్పీకర్కు పంపించమని కిషన్ రెడ్డికి చెప్పానంటూ చెప్పుకొచ్చారు ఆయన. నాకు 3 కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారన్నారు. ఎవరిని అధ్యక్షుడిని చేయాలో ముందే డిసైడ్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు రాజా సింగ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే రాజా సింగ్ తనను కూడా అధ్యక్ష రేసులో ఉంచాలి, ఇన్ఫాక్ట్ అధ్యక్షుడిగా చెయ్యాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అధ్యక్ష రేసులో తాను కూడా ఉంటాను, తనను కూడా పరిశీలించాలి, ఇన్ఫాక్ట్ తనని అధ్యక్షుడిని చెయ్యాలి అంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోని మీకో దండం, మీ పార్టీకో దండం, చాలు ఇక నేను పార్టీలో ఉండను, మీరు మీ రాజకీయాలు మీరు చేసుకోండి అని అర్థం వచ్చేలా రాజా సింగ్ మండిపడ్డారు ఆ లేఖలో. మరి ముఖ్యంగా మరి కాసేపట్లో ఆ లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించారు, ఇంతకీ ఆయన రాజీనామా ఇచ్చే కన్నా ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితం మరి ముఖ్యంగా
రామచంద్రరావుకు సంబంధించి అంటే బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చి దాదాపుగా ఖరారైపోయింది. దాదాపు ఖరారు కాదు, ఖరారైపోయిన పరిస్థితి అంటూ ఇక చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన పేరు ఎందుకు పరిశీలించకూడదు, తనను ఎందుకు పరిశీలించకూడదు, మరీ ముఖ్యంగా పార్టీకి సరైన వాయిస్ ఉండాలి, సరైన వాయిస్ ఉన్న వాళ్ళని మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ టీబీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళకి అత్యంత దగ్గరగా వచ్చి చెప్పగలగాలి, వాళ్ళతో మాట్లాడగలగాలి, వాళ్ళ కష్టసుఖాలు ఒక అన్నదమ్ముల్లా వాళ్ళకు ఉండగలగాలి, పార్టీకి ఆ గొంతై ఉండాలి, అలాంటి వాడిని అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది అని అర్థం వచ్చే ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. మరి కాసేపట్లో ఆ బయట కూడా నేను ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాజా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యల తరువాత కొద్ది గంటల్లోని ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాజా సింగ్కి సంబంధించి హార్డ్ కోర్ బీజేపీ అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి కాసేపట్లో ఆ లెటర్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. బిగ్గెస్ట్ డెవలప్మెంట్, బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. ఆ లెటర్ని మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేయబోతోంది. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. తన మద్దతుదారులను బెదిరించారన్నారు రాజా సింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అన్నారు ఆయన. అదిగో మీరు చూడొచ్చు లెటర్, ఆ లెటర్ కాపీని ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ లెటర్ కాపీ మరి కాసేపట్లో అదిగో మీరు చూడొచ్చు. అదే ఆ లెటరే ఎమ్మెల్యే రాజా సింగ్ తన రాజీనామా లేఖను ఇటు రాష్ట్ర నాయకత్వానికి పంపించారు. కొద్దిసేపటి క్రితం అధ్యక్ష రేస్లో అదిగో మీరు చూడొచ్చు. వైల్ ఐ మే బీ స్లీపింగ్, I'm very sorry. While I may be stepping away from the party, I remain fully committed to the ideology of Hindutva and the service of our dharma and the people of Gosha Mahal. I will continue to raise my voice and stand with the Hindu community with even greater strength. This is a difficult decision అంటూ చెప్పుకొచ్చారు. ఒక్కసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క పదాన్ని ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఒక్కొక్క పదాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా నేను పార్టీ నుంచి అంటే ఒక విధంగా చెప్పాలంటే పార్టీ నుంచి దిగిపోవడం, పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, మరి ముఖ్యంగా నేను దిగిపోయినప్పటికీ కూడా నా ఐడియాలజీకి హిందుత్వ ఐడియాలజీ కట్టుబడి ఉంటా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే రాజా సింగ్ రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి రాజా సింగ్ ఏమన్నారో చూద్దాం. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు.
రైట్ అది ఎమ్మెల్యే రాజా సింగ్ చెబుతోంది. మరి ముఖ్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన చెప్పుకొచ్చారు, నేను మీ చేతుల్లోనే పార్టీలో జాయిన్ అయ్యా, బీజేపీలో జాయిన్ అయ్యా అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ నేపథ్యంలోని నా రిజిగ్నేషన్, నా రాజీనామా లెటర్ని యాక్సెప్ట్ చేయండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా మీరే స్పీకర్కు పంపించండి, ఎందుకంటే బీజేపీ ఆ గుర్తు మీద, కమలం పువ్వు గుర్తు మీద నేను గెలిచాను కాబట్టి ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేస్తున్నాను, సస్పెండ్ చేయండి అని చెప్పండి, మీరే చెప్పండి, నేను సపోర్ట్ చేశాను, ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేగా ఉండొద్దు అనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో కీలక పరిణామం, ఎందుకు ఇంత హార్డ్ డెసిషన్ తీసుకున్నారు? సాధారణంగా అంత సస్పెన్షన్ ఎదురైనప్పుడే పార్టీని విడవని వ్యక్తి, ఎన్నో ఒడిదుడుకులను చూసిన వ్యక్తి కింద మాట్లాడుకుంటూ ఉంటారు, పార్టీలో ఒక హార్డ్ కోర్ వాయిస్గా వినిపిస్తూ ఉంటారు. గోషామహల్ నుంచి ఆయన కంటెస్ట్ చేసిన నేపథ్యం కావచ్చు, లేకపోతే ఆ పరిణామాలు జరిగిన తర్వాత, ఆయన మీద సస్పెన్షన్ జరిగిన తర్వాత గోషామహల్లో పోటీ చేయడం, గోషామహల్లో గెలవడం, ఇటు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఒక హార్డ్ కోర్ వాయిస్గా ఆయన వినిపించిన సందర్భం. ఇలాంటి రాజా సింగ్ ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా నేను మా ప్రతినిధి శ్రీధర్ దగ్గరికి వెళ్తున్నాను. బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర, తెలంగాణ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు ఆయన. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, ఏంటి పరిణామం? అసలు ఏం జరిగింది? ఎందుకు రాజా సింగ్ ఇటువంటి హార్డ్ డెసిషన్ తీసుకున్నారు? ఎసొచ్చినట్టు రాజా సింగ్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా అటు కార్యకర్తలు కూడా ఏం జరుగుతుందని తెలియక కూడా ఆలోచనలో పడ్డారని చెప్పాలి. ఎందుకంటే రాజా సింగ్ పైకి వెళ్ళాడు, తనకు సంబంధించి కూడా పార్టీ అధ్యక్ష పదవికి తాను కూడా రాజీనామా చేస్తానని చెప్పి అటు నామినేషన్ దాఖలు పత్రాన్ని కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 10 మంది కూడా కౌన్సిల్ మెంబర్లు కూడా దాని మీద సంతకాలు చేయాలి. రాజా సింగ్ను మద్దతు చేసి కూడా 3 చేశారు. మిగతా కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రం వారు రాకుండా కూడా పార్టీ నుంచే ఫోన్లు చేసి బెదిరించారు. కాబట్టి నేను ఇదంతా కూడా నన్ను తీవ్రంగా కలిచివేసింది పార్టీలో అని చెప్పి కూడా రాజా సింగ్ తన రాజీనామా లేఖను నేరుగా ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఇచ్చానని స్వయంగా చెప్పారు. తను అప్పట్లో పార్టీలో చేరినప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నాయను, ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరాను, ఇప్పుడు కూడా ఆయన చేతికే సంబంధించి కూడా ఇదే విషయాన్ని చెప్పాను, మీ ఆధ్వర్యంలోనే పార్టీలో చేరాను కాబట్టి మీకే రాజీనామా లేఖ ఇస్తున్నానంటూ చెప్పడమే కాకుండా అటు కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి పత్రం ఏదైతే ఉందో దాన్ని ఒకవైపు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఇదే ఫార్మాట్కు సంబంధించి ఇది స్పీకర్ ఫార్మాట్ కనుక తను బీజేపీ సింబల్ మీద బీజేపీ ఎమ్మెల్యే గెలిచాను కనుక ఈ లెటర్ను స్పీకర్కు పంపించాలి, స్పీకరు తనను సస్పెండ్ చేయాలి అని చెప్పి కూడా అటువంటి కిషన్ రెడ్డికి రిక్వెస్ట్ చేసి వచ్చానని చెప్తూనే, కానీ రాజా సింగ్ వెళ్తూ 2 కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి మీద ఒకటి, తన ఆధ్వర్యంలో తన ఆధ్వర్యం రాజీనామా ఇస్తాను అనుకుంటేనే నీకో దండం, నీ పార్టీకో దండం అనే మాట ఏదైతే ఉందో అది చాలా పెద్ద పదం అని చెప్పాలి. ఎందుకంటే రాజా సింగ్కు సంబంధించి హిందుత్వవాదంతో నడుస్తున్నటువంటి వ్యక్తి, హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్ళి అటువంటి రాజకీయాలే చేస్తుంటారు. చాలా హిందుత్వ సభలకు సంబంధించి మహాసభల్లో కూడా ఆయన పాల్గొని ప్రసంగిస్తుంటారు. వాటికి సంబంధించి బీజేపీలో రాజా సింగ్ చాలా సీనియర్ ఎమ్మెల్యే. 2014 నుంచి కూడా 63 సార్లు గెలిచినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలో కూడా థర్డ్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేగా రాజా సింగ్ ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన ఎప్పటికప్పుడు కూడా రాజా సింగ్ స్పందిస్తూనే ఉన్నారు. అటు రామచంద్రరావు యొక్క ఏకగ్రీవం అధ్యక్షునికి సంబంధించి ఏకగ్రీవం అయిందన్నప్పుడే మార్నింగ్ చూసాం సచిన్, అసలు ఉదయం కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. దానికి సంబంధించి కూడా ఏ విధంగా అసలు పార్టీ అధ్యక్ష ఎన్నికకు చేపట్టబోయే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను కూడా రాజా సింగ్ తప్పుపట్టారు. అసలు మరి ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఎందుకు ఈ ఎలక్షన్స్ అని చెప్తూనే మరొక పక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కావాలంటే సామాన్య కార్యకర్త ఓటు వేయాలి, అది ఎన్నికల ద్వారా జరగాలి, నేరుగా పోటీ చేయాలని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు కూడా ఉదయం చేశాడు రాజా సింగ్. అటు ఒకవైపు ఇంకోవైపు రాజా సింగ్ నామినేషన్కు కూడా చాలామంది నేతలు కూడా రాలేదు. రాజా సింగ్ కూడా వస్తారా లేదా అని కొంత సస్పెన్షన్ ఉండే, కానీ రాజా సింగ్ వ్యూహాత్మకంగా పార్టీ ఆఫీస్కి వచ్చారు. తన రిజిగ్నేషన్ సంబంధించినటువంటి లెటర్ను కూడా ముందుగానే రాజా సింగ్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే తను పట్టుబట్టాడు, పైకి వెళ్ళాడు. ఎందుకంటే తను అన్నగా పిలుచుకునేటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనే ఉన్నారు. చాలాసేపు బండి సంజయ్ కూడా రాజా సింగ్ను పక్కనే కూర్చోబెట్టాడు. అటు రామచంద్రరావు నామినేషన్ జరుగుతున్నంతసేపు కనుక ఆయనకు సంబంధించి ఉదయం చేసినటువంటి వ్యాఖ్యలో హిందుత్వవాది ఎవరైతే ఉంటారో అటువంటి హిందుత్వ వ్యక్తి, హిందుత్వం కోసం పోరాడేటువంటి వ్యక్తికే కూడా అధ్యక్ష పదవి కట్టబెట్టాలే తప్ప ఆ డమ్మీలకు ఇవ్వద్దనే విధంగా రాజా సింగ్ వ్యాఖ్యలు. ఇప్పుడు పైన కూర్చొని చాలాసేపటికి కూడా అటు కిషన్ రెడ్డికి కూడా లేఖ ఇవ్వడం,
సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం, వెంటనే వ్యాఖ్యలు చేసినటువంటి వెంటనే కూడా ఇటు పార్టీ ఆఫీస్ నుంచి కూడా రాజాసింగ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీడియాతో మాట్లాడి వెంటనే వెళ్ళిపోయాడు. నేరుగా పేపర్ చూపిస్తూ కూడా దండమని పెట్టినటువంటి వ్యాఖ్యలు ఏవైతే కొన్ని కీలక వ్యాఖ్యలను మనం చెప్పే ప్రయత్నం చేద్దాం శ్రీధర్. ఎందుకంటే ఆ రెండో లైన్ చూడండి. లెటర్లో రెండో లైన్ ఇట్ స్పీక్స్ అలౌడ్ చాలా గట్టిగా చెబుతోంది ఆయన మాటలు. ఆ రెండో పేరాని పర్టికులర్గా గమనించండి. రెండో పేరాని దిస్ ఈస్ అ డిఫికల్ట్ డెసిషన్ బట్ ఆ నెససరీ వన్. ఇది చాలా కఠినాతి నిర్ణయం కానీ తప్పక తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన ప్రయోగించిన వాగ్బాణాలు బహుశా చిన్న లెటరే కానీ చురకలంటించారనే చెప్పుకోవాలి. ఆ లెటర్ ఏంటి, ఆ లెటర్లో ఉన్నదేంటి ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నా. ద సైలెన్స్ ఆఫ్ మెనీ షుడ్ నాట్ బి మిస్టేకెన్ ఫర్ అగ్రిమెంట్. అంటే కొంతమంది నిశ్శబ్దాన్ని, ద సైలెన్స్ ఆఫ్ మెనీ, చాలా మంది నిశ్శబ్దాన్ని ఇది తప్పుగా ఒప్పుకున్నట్టు అర్థం చేసుకోవద్దు అనే అర్థం వచ్చేలా ఉందనే చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కంటిన్యూ చేస్తే అక్కడ I speak not just for myself but for countless కార్యకర్తాస్ and voters who stood with us with faith and who today feel let down అని చెప్పి కార్యకర్తల గురించి మాట్లాడుకొచ్చారు. సో ఈ క్షణం ఏం జరుగుతోంది అక్కడ, మరి ముఖ్యంగా అక్కడ రాజాసింగ్ వెళ్ళిన క్రమంలో ఎందుకంటే మాట్లాడుతున్నారు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ నిర్ణయం కార్యకర్తలను కాస్త ఇబ్బందికి గురి చేసింది, వారిని కాస్త కుంగుపాటు అనే పదం బహుశా కరెక్ట్ కాకపోవచ్చు కానీ కాస్త లో చేసిన అర్థం వచ్చి ఆయన మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఏం జరిగింది, ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్ తెలంగాణ బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు, వెళ్తున్నాను ఇటు శ్రీధర్ దగ్గరికి. శ్రీధర్, ఎంతసేపు చర్చ జరిగింది అక్కడ? రాజాసింగ్తో ఎవరెవరు మాట మంతి అక్కడ జరిపారు? ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా, లేకపోతే వచ్చారు రాజీనామా లెటర్ ఇచ్చారు వెళ్ళిపోయారు, ఇలాగే ఉందా? సచిన్, అటు రాజీనామాకు ముందు రాజాసింగ్ దాదాపుగా 40 నిమిషాల నుంచి గంట వరకు కూడా పైన ఉన్నారు. దానికి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా రాజాసింగ్ ప్రయత్నం చేశారు. ముందుగా నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డారు. తను ఎవరైతే కౌన్సిల్ మెంబర్స్ను మాట్లాడుకున్నారో వారికి ఫోన్ చేశారు. వాళ్ళు ఇట్లా పార్టీ ఆఫీస్కు సంబంధించి తనకు బెదిరిస్తున్నారు, నువ్వు వస్తే పార్టీ నుంచి కథమే అని చెప్పారని స్వయంగా రాజాసింగే చెప్పారు. కాబట్టి ముందుగా నామినేషన్ అధ్యక్షుడికి ఏకగ్రీవం కాకుండా నామినేషన్ వేసేందుకు కూడా రాజాసింగ్ చాలాసేపు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అటు పైన సిచ్యువేషన్ అంతా చూసి రాజాసింగ్ చిరాకు లేసే తన రాజీనామా లెటర్ ఏదైతే ఉందో అది వెంటనే కిషన్ రెడ్డి చేతిలో పెట్టి, అటు మీ చేతుల మీదనే ఇందాక చెప్పినట్టు మీరే జాయిన్ చేసుకున్నారు, మీకే రాజీనామా ఇస్తున్నామని చెప్పినటువంటి వ్యాఖ్యలు వెంటనే చెప్పి కిందికి వచ్చి కూడా రాజాసింగ్ మీడియాతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. చాలా గతంలో కూడా చూసాం. లెటర్లో ఇందాక మీరు కొన్ని వర్డ్స్ కూడా అక్కడ కోడ్ చేశారు. ఆ వర్డ్స్ గతంలో చాలామంది బీజేపీలో పాత తరం నేతలు ఉన్నారు, వాళ్ళు ఏం చేసినా పార్టీలో కూడా అదే పాత సామాన్లో నడుస్తుంది, బీజేపీ అధికారంలోకి రాదని, అదో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసిపోతున్నారు, లేదంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ చెప్పిన వ్యక్తికే టికెట్లు ఇస్తుందని ఇది చాలామంది కార్యకర్తల భావన. కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. ఏదన్నా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే భయంతో ఎవరు మాట్లాడతారు. ఇది ఒక సామాన్య కార్యకర్తగా తన ఆవేదన అంటూ కూడా గతంలో అటు మెసేజ్ మీడియా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి రాజాసింగ్ కేవలం మీడియా ప్రకటనతోనే కాలం గడుపుతున్నాడని చెప్పి పార్టీ కూడా లైట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని మీద చర్చ కూడా జరిగింది. కానీ నిన్న రాజాసింగ్ ఎప్పుడైతే అధ్యక్షుడికి సంబంధించిన ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి కూడా రాజాసింగ్ తన నోటికి ఎందుకు రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే తన రాజీనామా లెటర్ని ఆమోదించాలి అంటే కనుక స్పీకర్కి ఇవ్వాల్సి ఉంటుంది, స్పీకర్కి ఇచ్చి రాజీనామాకి సంబంధించి ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కిషన్ రెడ్డికో లేకపోతే పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటి? ఇక్కడ రాజాసింగ్ ఏమైనా వ్యూహం ఉందా ఇప్పుడు మరి ముఖ్యంగా రాజీనామా ఈ పర్వం గురించి మాట్లాడుకున్న సందర్భంలో? డెఫినెట్గా సచిన్, ముందుగా పార్టీకి రాజీనామా చేస్తారు. కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి లెటర్ ఏంటంటే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా లెటర్ ఇచ్చారు. అది స్పీకర్ ఫార్మాట్లో ఉంది. మీరు కూడా ఈ లెటర్ తన రాజీనామాకు సంబంధించి పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి యాస్టీజ్గా స్పీకర్కు కూడా ఫార్వర్డ్ చేస్తూ కూడా రాజాసింగ్ తమ పార్టీ సింబల్ మీద గెలిచారు కాబట్టి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కూడా స్పీకర్కు లేఖ రాయారని చెప్పి కూడా రాజాసింగ్ స్పష్టంగా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజాసింగ్ అంశానికి సంబంధించి కూడా చూసాం. నిన్న అమిత్ షా వచ్చినప్పుడు కూడా అమిత్ షాకి సంబంధించినటువంటి అటు బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూడా అమిత్ షాకు కూడా ఒకవైపు రాజాసింగ్ స్వాగతం పలికారు, కలిశారు. మరి ప్రెసిడెంట్కి సంబంధించిన అమిత్ షాకి సంబంధించి ప్రెసిడెంట్కి సంబంధించిన విషయాల మీద చర్చ ఉంటారు. కేవలం ఎప్పుడైతే ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న ఆయన్నే
ఏకాగ్రీవం అవుతారన్నారో ఆయన ఇతర పార్టీల ఇతర ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతోనే చర్చించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరెవరితో చర్చించారన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి రాజాసింగ్కు సంబంధించినటువంటి రాజీనామా నిర్ణయం అనేది ఈరోజు ఒక్కరోజుది కాదు, గతంలో నుంచి పార్టీ నేతలపైన విమర్శలు చేస్తున్నారు, ఈరోజు పార్టీ మీదనే విమర్శలు చేశారు. గతంలో కూడా చూసాం ఇక్కడ ఉన్నటువంటి పార్టీనే ఇట్లుంది, కేంద్ర పార్టీ చాలా బాగుందన్న కామెంట్స్ కూడా చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రాజాసింగ్కు సంబంధించి మాత్రం ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి. చాలామంది ఇతర నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి మాత్రం ఈ నిర్ణయంతో కొంతమంది ఇతర పార్టీలకు కూడా వెళ్తారన్న అభిప్రాయం కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. కాబట్టి నేరుగా ఒక శాసనసభ్యుడు రాజీనామా చేయడం అనేది కూడా పార్టీకి ఎంతో కొంత నష్టం. ఎందుకంటే రాజాసింగ్కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎక్కడ మీటింగ్ అంటే ఆయన రాజీనామా ఇచ్చే కన్నా ముందు తన కార్యకర్తలతో కావచ్చు, లేకపోతే తన అనుచరులతో కావచ్చు, తన సన్నిహితులతో కావచ్చు, ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఉదయం ఆయన రిలీజ్ చేశారు అధ్యక్షుడి రేస్లో తన పేరు కూడా ఉండే అవకాశం ఉంది, లేకపోతే తను కూడా ఉంటే బాగుంటుంది, తనకు కూడా ఇస్తే బాగుంటుంది, ఇలా అనేక అంశాలను మేళవింపుగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. బట్ కట్ చేస్తే ఇప్పుడు రిసిగ్నేషన్ అంటే ఏం జరిగింది? విత్ ఇన్ అవర్స్, బహుశా 4-5 గంటల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. ఏం జరిగింది? ఆయన తన సన్నిహితులతో ఏమైనా మాట్లాడారా, లేకపోతే ఇదొక వ్యూహాత్మకంగా వెళ్తున్న అడుగ్గా ఆయన సన్నిహితులు చెప్తున్న సందర్భం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది శ్రీధర్? డెఫినెట్గా సచిన్, ఎందుకంటే రాజాసింగ్ ముందు నుంచి కూడా పార్టీ నేతల వల్ల విసుకుపోయాడు. ఎంతో కాలం నుంచి తన అసంతృప్తిని మీడియాకు ప్రకటన ద్వారా తను సొంతంగా కూడా వీడియోలు రిలీజ్ చేస్తూ కూడా తెలిపారు. కానీ చివరిగా తనకు సంబంధించి గతంలో ఎన్నికలు జరిగితే తను ఒక్కొక్కటిగా చెప్పుకోవచ్చు. రాజాసింగ్ ఫ్లోర్ లీడర్గా అవకాశం అడిగారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రాజాసింగ్ నిర్ణయం మేరకు జరగలేదు. ఆ తర్వాత జిల్లాకు చెందినటువంటి జిల్లా అధ్యక్షులను వేసినప్పుడు కూడా రాజాసింగ్కు సంప్రదింపులు జరగాలి. ఈ అన్ని విషయాలు, ఎందుకంటే పార్టీకి సంబంధించి ఎన్నికల ఖర్చుకు సంబంధించి కూడా తను పార్టీని పట్టించుకోలేదని కూడా రాజాసింగ్ చెప్పినటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిని కూడా పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తే ఎక్కడ కూడా పార్టీ నేతలు ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనను పార్టీ పట్టించుకోవట్లేదు, తన మాటకు కూడా వెలువివ్వట్లేదు అని చెప్పి ముందు నుంచి రగిలిపోతున్నటువంటి రాజాసింగ్ సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తను రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపడితే మాత్రం ఏ విధంగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని, టికెట్లు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారనే విషయాలు కూడా నిన్న మీడియాతో అటు మీడియా బయటలో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి మొత్తం మీద రాజాసింగ్ ముందస్తు వ్యూహంలోనే భాగంగా తను లెటర్ కూడా, ఎందుకంటే ఈరోజు ఒకవేళ నామినేషన్కు సంబంధించి నామినేషన్ వేయిస్తే ఒక విధంగా వెళ్ళాలి, వేయకపోతే ప్లాన్ బి అనేటట్టు కూడా ఈ లెటర్ని అయితే తీసుకొచ్చారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి రాజాసింగ్ చేసినటువంటి రిజిగ్నేషన్ను అటు రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆమోదిస్తుందా? ఎందుకంటే ఒక శాసనసభ్యులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలంటే కేంద్ర పార్టీతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి అలాగే మాజీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు, వాటిని ఎవరు సోషల్ మీడియా పెడుతున్నారు, నేను కూడా చూసినాను. అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు, ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది, చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్నీ ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పడుతుంది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది, నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. కాబట్టి అధిష్టానం అన్నీ చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారో ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వివరిస్తుంది. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను,
మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు. రైట్, ఇంట్రెస్టింగ్ తెలంగాణ రాజకీయాల్లో మరొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్కి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై అంటూ బయటకు వచ్చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన పరిణామం, ఆయన స్పీకర్ని వెళ్ళి కలిసి రాజీనామా ఇవ్వలేదు. అది సాధారణంగా ఫార్మేట్ ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆ మిగిలిన ఫార్మాలిటీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి, అలాగే ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వెళ్ళి ఆయన ఇచ్చారు రాజీనామా. ఇది ఆ రాజీనామాని ఎలా చూడాలి? మరి ముఖ్యంగా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా ఇచ్చారంటూ చెప్పుకొస్తున్న సందర్భం ఉంది. బట్ అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇది పార్టీకి రాజీనామా ఇచ్చినట్టుగా భావించాలా, లేకపోతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా ఇచ్చినట్టుగా భావించాలా, లేకపోతే వ్యూహాత్మకమా? ఏం జరుగుతోంది అక్కడ? ఎటువంటి చర్చ జరుగుతుంది? ఒక్కసారి మళ్ళీ నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ అక్కడ ఉన్నారు. ఒక్కసారి వెళ్తున్నాను. శ్రీధర్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇది రాజా సింగ్ వ్యూహాత్మక అడుగు అనుకోవాలా? మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా నేను అధ్యక్షుడిగా ఉంటే బాగుండనే ఒక రకమైన వెర్షన్ ఆయన వినిపించారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన రిజిగ్నేషన్ ఇచ్చారు. ఈ విషయం పక్కన పెడితే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్ట, లేకపోతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ట? ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తుంటే ఇందా మాట్లాడుకున్నాం. ఇక్కడ దేని గురించి చర్చ జరుగుతోంది? ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? చిన్నట్టు పార్టీ సభ్యత్వానికి సంబంధించి రాజా సింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే స్పీకర్కు పంపించాలి. స్పీకర్ ఫార్మాట్లో రిజిగ్నేషన్ పెట్టి స్పీకర్కు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇచ్చినటువంటి పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేస్తున్నాను. తనకు సంబంధించి మాత్రం ఇదే లెటర్ను దీన్ని రెఫరెన్స్ తీసుకొని కిషన్ రెడ్డి ఆ సింబల్ మీద గెలిచాను కాబట్టి రాజా సింగ్ను సస్పెండ్ చేయాలి అంటే కూడా స్పీకర్కు రెఫర్గా తన లెటర్ ఇచ్చి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా లేఖ రాయాలంటూ కూడా రాజా సింగ్ పేర్కొనడంతో ప్రస్తుతం రాజా సింగ్ పార్టీ వరకే మరి ఈ రాజీనామాను కూడా ప్రకటించారు. మరి స్పీకర్ వరకు రాజా సింగ్ రాస్తారా, లేదంటే కిషన్ రెడ్డి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. రేపు రామచంద్రరావు దాదాపుగా అయిపోయినట్టు ఆయనకు సంబంధించి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కాబట్టి రేపు మాపు ఆయన బాధ్యతలు తీసుకుంటారు. కాబట్టి ఆయన ఎన్నికైన అనంతరం కూడా ఒకవైపు రాజా సింగ్కు సంబంధించిన విషయం మీద డిసిషన్ తీసుకుంటారా అనేది కూడా చర్చనీయాంశ ప్రశ్నార్థకంగా మారితే, మరొక పక్క రాజా సింగ్కు సంబంధించిన అంశం పైన ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలు షాక్లో అవుతున్నారు. ఎందుకంటే రాజా సింగ్కు సంబంధించి చాలాసార్లు గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు, కానీ ఇటువంటి హాష్ డిసిషన్ ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అసలు అన్న దానిపైన కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. సచిన్, రైట్, అంటే రాజా సింగ్ అక్కడికి వచ్చినప్పుడు ఆఫ్ ద రికార్డులో ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగింది? ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, రాజీనామా ఇచ్చే ముందో లేకపోతే ఇచ్చిన తర్వాత కొన్ని ఆన్ ద కెమెరా చెప్పకుండా ఆఫ్ ద రికార్డులో చెప్తూ ఉంటారు, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా ఎవరి పేరైనా మెన్షన్ చేయడం జరిగిందా, లేకపోతే పర్టికులర్గా ఏదైనా కారణం చెప్పారా? ఎందుకంటే ఆయన అంటున్న మాట కంప్లీట్గా ఈ లెటర్లో కూడా ప్రస్ఫుటిస్తోంది. అది తెలంగాణ ఈజ్ రెడీ ఫర్ ద బీజేపీ బట్ వీ మస్ట్ చూస్ ద రైట్ లీడర్షిప్ టు హానర్ దట్ ఆపర్చునిటీ అండ్ నాట్ లెట్ ఇట్ స్లిప్ అవే అంటూ కూడా. సో ఈ అంశాన్ని ప్రస్తావించాలా? ఎటువంటి అంశాన్ని ఇక్కడ రాజా సింగ్ కావచ్చు, రాజా సింగ్ సంబంధించిన వాళ్ళ టీం కావచ్చు ఏమంటుంది? సచిన్, రాజా సింగ్ అటు పైకి వెళ్ళమంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా వెళ్ళే వరకు కూడా కేవలం మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రమే ఆయన అనుకున్న విషయాన్ని కూడా మీడియాకు బహిర్గతం చేశారు తప్ప ఎక్కడ కూడా తను అనుకున్నది, ఎందుకంటే రాజీనామా చేస్తున్నానని చెప్పడం కాకుండా కిషన్ రెడ్డి మీద కామెంట్ కన్నా పెద్దది ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆయనకు సంబంధించి ఏది చెప్పాలనుకున్నారో ముక్కుసూటిగా మీడియాతోనే చెప్పారు. ఎక్కడ కూడా మాట్లాడకుండా మీడియాతో మాట్లాడిన అనంతరం కూడా నేరుగా నడుచుకుంటూ వెళ్ళి బీజేపీ రాష్ట్ర కార్యాలయం పక్కన మెయిన్ రోడ్ ఉంటుంది, దాదాపుగా ఒక 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఒక్కడే వెళ్ళి నేరుగా బండెక్కి ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడకుండా వెనకాల ఆయన కార్యకర్తలు వెళ్ళినప్పటికీ ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళి వెహికల్ అయితే ఎక్కి వెళ్ళిపోయారు.
చాలామంది కూడా రాజాసింగ్ సంబంధించిన నిర్ణయం పైన కూడా ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరి ఫోన్లో కూడా ఎత్తకుండా రాజాసింగ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాజాసింగ్ వేసినటువంటి రాజీనామా లేఖ అనేది కూడా బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం చేతిలో ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటుంది, కేవలం రాజాసింగే ఈరోజు తిరుగుబాటు చేశారా, మరెవరన్నా ఉన్నారన్న దానిపై కూడా పార్టీలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు కూడా ఆశించారు. అటువంటి నేతలు ఇంకెవరైనా వస్తారా అన్నది కూడా వేచి చూడాలి. మొత్తం మీద రాజాసింగ్ ఎపిసోడ్ అనేది కూడా చాలా కాలంగా రాజీనామా చేస్తారు, తన విమర్శలతో చేస్తారని అనుకున్నది ఏదైతే ఉందో ఈ రోజు అయితే మరి పార్టీకి రాజీనామా చేశారు. మరి రెఫరల్గా కూడా అటు పార్టీని సస్పెండ్ చేయమని అటు స్పీకర్కు పంపిస్తారా లేదా రాజాసింగ్ను వెనక్కి తీసుకోమని ఆయన మీద ఒత్తిడి తెస్తారా అన్నది కూడా వేచి చూడాలి సచిన్. బట్ ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి అంటే కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి ఎవరైనా రంగంలోకి దిగారా? ఎందుకంటే దాదాపుగా రాష్ట్ర నాయకత్వం నుంచి ఎటువంటి చర్చలు జరిగినా ఆయన వినయ వైఖరి కనిపించట్లేదు కాబట్టి ఇంకా రాజీనామా లేఖకు సంబంధించి ఇక తెలంగాణ బీజేపీలు ఇంకా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఢిల్లీ నుంచి ఎవరైనా చర్చలకు దిగారా, లేకపోతే రాజాసింగ్తో మంతనాలు జరుపుతున్నారా? అటువంటి అడుగేమైనా పడిందా? సచిన్, అటు రాజాసింగ్ కొద్దిసేపు క్రితమే రాజీనామా చేశారు కాబట్టి దానికి సంబంధించి అటు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతం ఇటు రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా అటు రామచంద్రరావుకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు విషయంలో కూడా బిజీగా ఉన్నారు. రాజాసింగ్ కూడా నామినేషన్కి సంబంధించిన విషయం పైన కూడా కొద్దిసేపు అయినాక మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర పార్టీకి చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితి రాష్ట్ర నాయకులందరూ కూడా చర్చించి కూడా కేంద్ర పార్టీకి చెప్పేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి మరి ఇప్పటికైతే రాజాసింగ్ మరి బుజ్జగిస్తారా, ఏం చేస్తారా అన్నది కూడా మరికొద్దిసేపు అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సచిన్. రైట్, ఆమోదించే అంశానికి సంబంధించి అంటే ఆమోదించాలా వద్దా అని తర్జన భర్జన జరుగుతుందా, లేకపోతే ఎటువంటి పరిణామాలు ఉన్నాయి శ్రీధర్? అంటే రాజీనామా గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుందా, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే లైట్ తీసుకుంది అనే చర్చ ఏమైనా జరుగుతుందా? రాజాసింగ్కి సంబంధించిన సంబంధికులు కావచ్చు, లేకపోతే ఆయన సంబంధించిన వాళ్ళు ఏమైనా అంటున్నారు ఈ అంశాన్ని? సచిన్ రాజీనామా చేసి ఎక్కువ సమయం కాలేదు, రాజీనామా చేసి కాసేపటి క్రితమే చేశారు. వారందరూ కూడా రామచంద్రరావుకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు ఏవైతే ఉన్నాయో కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ, ఎందుకంటే ఎన్నికల సంఘానికి అటు కేంద్ర సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారి ఇక్కడ ఉన్నారు కాబట్టి రామచంద్రరావు యొక్క ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసే పనిలో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఉంది. కాబట్టి అది అయినంతరం కూడా రాజాసింగ్ సంబంధించినటువంటి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి చాలామంది ఎమ్మెల్యే ఎంపీలు కూడా వెళ్తూ రాజాసింగ్ రాజీనామా పైన కూడా తమకు తెలియదు, ఏదో లెటర్ ఇచ్చారు కిషన్ రెడ్డికి, తమకు పూర్తిగా తెలియదు, ఏం మాట్లాడారో కూడా తెలియదు అంటూ కూడా వారు చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పటికిప్పుడు కూడా రాజాసింగ్ రాజీనామా లేకపోయినా కూడా ఒకవైపు చర్చకు వస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే పూర్తిగా అటు రామచంద్రరావుకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలకు సంబంధించిన అధ్యక్ష బాధ్యతలకు సంబంధించిన విషయాలన్నీ పూర్తయ్యాక కూడా ఆయన మీద చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆలోపు కూడా కేంద్ర పార్టీ దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రైట్ శ్రీధర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. మరీ ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి బండి సంజయ్ కేంద్ర మంత్రి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ ఈ అంశానికి సంబంధించి నేరుగా ప్రస్తావించారా రాజాసింగ్ అంశం? ఆయన ఏమన్నారు? రాజీనామా అంశానికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అట్ ద సేమ్ టైం ఇదే అంశానికి సంబంధించి రాజాసింగ్ తన రాజీనామా లేఖను ఉద్దేశిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది? మరీ ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఏం జరిగింది ఈ రెండింటిని చూద్దాం. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు. ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు, వాటిని ఎవరు సోషల్ మీడియాలో పెడుతున్నారు కూడా చూసినాను. అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు, ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు.
కానీ చివరికి ఏమవుతుంది, చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందుతుంది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది, నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తూ ఉంటారు అందరూ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారో, ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వివరిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.